శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నాం. గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీ యూనిట్ నిర్మాణానికి భూమి పూజ చేసి మాట్లాడిన మంత్రి నారా లోకేష్. విద్యతో పాటు పిల్లల క్రీడల్లోనూ రాణించాలి. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ స్టేడియంలో హాకీ క్రీడాకారులకు పౌష్టికాహారం అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి. పెంచలకోనలోని నరసింహస్వామిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు జడ్జి జేపీ సుధా దంపతులు. జడ్జి కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికిన వేద పండితులు. నెల్లూరులో 1400 మంది పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం. వివరాలను తెలియజేసిన మంత్రి నారాయణ. అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీ యూనిట్ నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఎల్జీ యూనిట్ కు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హాంగ్జూ జియోన్, ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, గాలి భానుప్రకాష్, పులివర్తి నాని, కోనేటి ఆదిమూలం, ఏపీఐటీ ఎలక్ట్రానిక్స్ సెక్రటరీ కాటంనేని భాస్కర్, కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏపీఐఐసి వైస్ చైర్మన్ అభిషిక్త్ కిషోర్, కాన్సులేట్ జనరల్ చుక్కలపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. It is a defining milestone in the journey of industrial growth and technological advancement for our state and for our nation. Where innovation meets investment, the future is taking shape. With an investment exceeding 5,000 crores, LG Electronics is not only bringing a world-class manufacturing unit to Andhra Pradesh, but is also reaffirming global confidence in our state as a premier investment destination. We are really excited to deliver a product made in Andhra Pradesh, made for the world. This project is one of the first major foreign direct investment under the new government. The people of Andhra Pradesh gave us a resounding mandate. It's a history that we created in the last election. 94% of the seats that we contested, we won, and the clear mandate was about creating jobs. And we believe that this investment is in the step in that direction. This also reflects our leader, Mr. Naidu's commitment to speed of doing business, robust infrastructure, a future-focused vision of Andhra Pradesh. We promised ease of doing business, and today we are delivering speed of doing business. The LG factory will produce advanced home appliances, refrigerators, air conditioners, and washing machines, integrating the latest in smart and energy-efficient technology. A smart factory, a smarter state, a smarter India. That journey is beginning here today. This isn't just about manufacturing. It's about shaping the future of living. It's about creating jobs, empowering our youth, and transforming lives. We are not just building factories, we are building futures here. This facility alone will create nearly 1,500 direct jobs, and with LG's key vendors investing here, creating more than 700 jobs, will impact our economy and will create a lot of jobs for the locals. This is more than a company's groundbreaking. It is a groundbreaking movement. విద్యతో పాటు పిల్లలు క్రీడల్లో కూడా రాణించి మంచి గుర్తింపు పొందాలని, పేద విద్యార్థులకు మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి వెల్లడించారు.
గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఉచిత హాకీ శిక్షణ శిబిరం కొనసాగుతుంది. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హాకీ క్రీడను ప్రోత్సహిస్తూ వేసవి శిక్షణ శిబిరం నిర్వహించడం అభినందనీయమని, బాగా క్రీడల్లో రాణించి గుర్తింపు పొందాలని సూచించారు. క్రీడాకారులకు ఏదైనా అవసరమైతే మా వంతు సహాయం అందిస్తామని తెలిపారు. పిల్లలకి ఫ్రీ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం అనేది, అందులో చాలా ఇయర్స్ నుంచి కంటిన్యూషన్ చేయడం అనేది చాలా అసలు చాలా గొప్ప విషయము. ఆషామాషి విషయం కాదు ఫ్రీ క్యాంప్ అనేది. కానీ వీళ్ళు ఎంతో ఇంట్రెస్ట్గా వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ విద్యని పిల్లలకి నేర్పిస్తూ వాళ్ళని ఎంతో ఉత్తేజపరుస్తూ వాళ్ళని ఇంకా మంచి స్థాయిలోకి తీసుకెళ్లాలనే మంచి ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని బట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మన పిల్లకాయలందరూ ఇంకా మంచిగా ఆడి ఒక మంచి స్థాయిలో ఇంక ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ప్రత్యేకమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి చంద్రనీల్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ కార్యక్రమం విషయంలో కానీ దీంట్లో ఏమన్నా మా సహాయ సహకారాలు, ఎమ్మెల్యే సహాయ సహకారాలు కావాలంటే కూడా మేము ఖచ్చితంగా చేస్తామని, పేద బిడ్డలకి ఏమైనా ఇవ్వాల్సి వచ్చినా కానీ మేము ఖచ్చితంగా చేస్తామని తెలియజేసుకుంటూ మణి గారికి, దీపక్ గారికి, చంద్రనీల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 1వ తేదీ నుంచి ఈ క్యాంపు ప్రారంభమైంది. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ప్రారంభం జరుగుతుంది. గత 3-4 సంవత్సరాల నుంచి ఈ యొక్క క్యాంప్కి డైట్ ప్రొవైడ్ జరుగుతుంది. అంతేకాకుండా క్రీడాకారులు అదేవిధంగా చిన్న విద్యార్థులందరికీ ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఎందుకంటే గూడూరు నుంచి గతంలో చాలామంది హాకీ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ యొక్క హాకీ క్యాంపుకి మన కోచ్గా వ్యవహరిస్తున్నటువంటి దీపక్ ఆకాష్ గారు సీనియర్ హాకీ క్రీడాకారులు నేషనల్స్ లెవెల్స్లో వాడు ఉన్నారు. వారి యొక్క నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మా కోరిక మేరకు స్పందించి చేసినటువంటి సంధ్యారాయణ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి సంవత్సరం సమ్మర్ క్యాంప్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తిరుపతి ప్రతి సంవత్సరం మే నెలలో నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా సమ్మర్ క్యాంపు స్టార్ట్ చేశాము. దానికోసము మనకు డైట్ని పేటెడ్ చంద్రనీల్ గారు మార్నింగ్ 50 మందికి గుడ్లు, అట్టిపండ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా చాలామంది టీషర్ట్స్ కానీ, ప్లేయింగ్ కిట్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం డిఎస్సీ తిరుపతి వారు 50 మంది పిల్లలకి షూస్ కూడా ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మన ఎమ్మెల్యే గారు సునీల్ అన్న గారు 30,000 ఇచ్చి స్టిక్స్ కూడా స్పాన్సర్ చేశారు. అదేవిధంగా గ్రౌండ్కి సునీల్ అన్న వచ్చిన తర్వాత కొత్త జిమ్ కానీ మా గ్రౌండ్లో దాదాపు అట్లీస్ట్ లాస్ట్ 15 ఇయర్స్ నుంచి సమ్మర్ క్యాంప్ అనేది జరుగుతుంది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మన చంద్రనీల్ అన్న మార్నింగ్ డైట్ చాలా ఎంతో ప్రోటీన్ కలిగి ఉన్న డైట్ని పేటెడ్ చంద్రనీల్ అన్న స్పాన్సర్ చేస్తున్నాడు 3 ఇయర్స్ నుంచి. ఆ విషయంలో చాలా సంతోషకరం. అదేవిధంగా సునీల్ అన్న ఈ కార్యక్రమంలో డైట్ స్పాన్సర్ పేటెటి చంద్రనీల్, దీపక్ ఆకాష్, మణి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి, ఆంజనేయ స్వామి వాళ్లను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ జేపీ సుధా దంపతులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. సిటీలో 1400 మంది పేదల ఇళ్లకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో పెన్నా నది తీరాన ఉన్న నివాసాలన్నింటికీ శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూ రీసర్వే ప్రాజెక్టుకు సంబంధించిన గ్రామ సభను నాయుడుపేట మండల రెవెన్యూ శాఖ అధికారులు గురువారం పుదూరు సచివాలయం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజేంద్ర మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మణి, ఎంపీటీసీ నసమ్మ, డివిజనల్ సర్వే అధికారి హరోంహర, మండల సర్వే అధికారి చరణ్, టీడీపీ నాయకులు గురుమూర్తి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. దానికి మేము రెడీగా ఉంటాం. మీకు సర్వే అనే పథకం ద్వారా మీ భూమికి మీ పేరు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి ఎలా సంక్రమించిందో వాళ్ళ పేరుని, అంటే ఇంకా పూర్వీకుల పేరే లేకుండా ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద ఎవరు సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి ఏ విధంగా సంక్రమించిందని చూసి ఆ భూమికి మీ పేరే వచ్చే విధంగా పథకం ముఖ్య ఉద్దేశం. ప్రతి భూమికి సరిహద్దులు, ఇంతకుముందు గెనాలు కొద్దిగా అటు ఇటు నరుక్కోవటం, ఒకరి దాంట్లోకి ఒకరు పోవడం అటువంటివి లేకుండా ప్రతి భూమికి సరిహద్దులను ఏర్పాటు చేసి ప్రభుత్వమే రాళ్ళు నాటించడం జరుగుతుంది. ప్రతి భూమికి రికార్డులు, మీకు ఏదైతే ఇప్పుడు భూమి మీద కొత్తగా చేస్తామో అది మొత్తం డిజిటలైజేషన్ చేసి అంతా మీకు కంప్యూటర్ 1B అడంగల్ మీరు ఎలాగైతే తీసుకుంటారో కంప్యూటర్లో, అట్లా మీ భూమికి సంబంధించిన మ్యాపులను కూడా మీరు కంప్యూటర్ ద్వారానే తీసుకునే విధంగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తారు. తిరుపతి జిల్లాలోని నాయుడుపేట మండల పరిధిలో మాకు గతంలో 23 విలేజెస్ రీసర్వే ప్రాజెక్ట్ కంప్లీట్ జరిగింది. తర్వాత వచ్చేదంటే టోటల్ మాకు 33 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. దాంతో రిమైనింగ్ 10 విలేజెస్ జరగాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి మేము 4 విలేజెస్ని రీసర్వే ప్రాజెక్టు కింద కేటాయించడం జరిగింది. దాంతో మాకు ఫస్ట్ ఫేజ్లో పునేట్రాస్పల్ అనే విలేజ్ రీసర్వే ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అది ప్రజెంట్ PLR డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ను తయారు చేస్తున్నాం. అదేవిధంగా ఏంటంటే సెకండ్ ఫేజ్లో అత్తలపాలెం విలేజ్, అల్లే పాలేపాలెం విలేజ్ చిన్న విలేజ్లు తీసుకోవడం జరిగింది. ఆ అత్తలపాలెం విలేజ్లో గ్రౌండ్ ట్రూతింగ్ కూడా పూర్తి అయిపోయింది. అది కూడా ఏంటంటే మేము దాంతో రీసర్వే ముందు పోయేటప్పుడు ఎవరైతే భూమిని కొనుగోలు చేసుకున్నారో రిజిస్టర్ డాక్యుమెంట్ అయితేనేమి, అదేవిధంగా వారసత్వంగా ఎవరైతే కొనుగోలు చేసుకున్నారో, అదేవిధంగా అన్నదమ్ముల మధ్య ఎవరైతే పార్టీషన్స్ ఉన్నాయో అయితే ఏం చేసామంటే రీసర్వేకి ముందే మేము ఐడెంటిఫికేషన్ చేసి 52 మంది రైతులకు మేమేం చేస్తుంటే దాన్ని ఫైల్స్ మొత్తం రెడీ చేసి మ్యుటేషన్స్ కూడా చేసి దాన్ని కూడా కంప్లీట్ చేసి ఆన్లైన్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా అంటే పాలేపాలెం విలేజ్ కూడా ఇప్పుడు రీసర్వే ప్రాజెక్ట్ నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మణుగోలు మండలం కోదండ రామాపురం పిడూరు క్రాస్ రోడ్లోని శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి బాబాకు పల్లకి సేవ, భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా కీర్తిశేషులు ఆడిపూడి దశరథ రామిరెడ్డి జ్ఞాపకార్థం భార్య ప్రసూనమ్మ, కుమార్తెలు వ్యవహరించారు. భక్తులు సాయినాథుని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మైక్ పెట్టుకో. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను కోటపట్టణంలో ఆర్య వయసులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ చైర్మన్ విశ్వనాథం నాగరాజు ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నుంచి వాసవిమాత ఆలయం వరకు మహిళలు కలశ ఊరేగింపు శోభాయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు విశ్వనాథం నాగరాజు, గునుపూడి నంద, భోగనాథం విజయభాస్కర్, నున్నా లక్ష్మీనారాయణ, ఇన్నమూరి శ్రీనివాసులు, గుబ్బా పూర్ణచంద్రరావు, దర్శి సుధాకర్, సుంకేసుల నాగరాజు, సొల్లేటి భాస్కర్, సొల్లేటి మధు మహిళలు పాల్గొన్నారు. బస్
ప్రోక్షణ నమః ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ పరబ్రహ్మణే స్వాహ నీళ్ళు అట్లుంటే ఏం కాదు భుజవలస్య కోరే నాగవల్లిదాయ ముక్తా చోరేణ సమాయుక్తం ఈ 3000తో ముక్కునిట్ల పడుకుని కుటుంబ గాలి పిలిచాడు ముక్క గాలి వల్ల ప్రాణాయామం చేయండి 3 సార్లు వర్గో దేవశ్య దేమహే ధియో జనః ప్రచోదయాతో మాపః జ్యోతిర్షోమగోద్భవశ్వరా कृष्णामदेस्य सत्यानामदेव्याः अस्यमानस्य सार्वभौमस्य विष्णुनामदेस्य असूयानामदेस्य क्षागोत्रोद्भवस्य वेङ्कटनारायणनामदेस्य कनकमौलमनामदेस्य कुमारस्य जगदीशनामदेस्य महालक्ष्मीनामदेस्य साहिकानामदेस्य चैतन्यानामदेस्य रङ्गसरगोत्रोद्भवस्य रामयोगनामदेस्य कुमारीनामदेस्य वंशीकृष्णनामदेस्य स्वामीनामदेस्य राजानामदेस्य सहकुटुम्बानां गणन्दसगो अस्यमानस्य सहकुटुम्बानाम् अस्यमानस्य गोत्रोद्भवस्य गोत्रोद्भवस्य कृष्णनामदेस्य अस्य धर्मज्ञाः लक्ष्मीनारायणनामदेस्य दित्ये नमः दीप्ताय नमः ओं दीप्ताय नमः लोकशोकनाशिनी नमः धर्मनिलयाय नमः करुणाय नमः बुद्धनामप्रियाय नमः रमाय नमः बुद्धमालाधराय नमः वेद्ये नमः अग्निये नमः पद्मगन्धन्ये नमः नीलगन्धाय नमः सुप्रसन्नाय जय वासवे जय वासवे जय 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 कनिकम्मा जय कनिकम्मा जय कनिकम्मा जय कनिकम्मा वासवी माता की वासवी माता की वासवी माता की वासवी माता की వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నాం. గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీ యూనిట్ నిర్మాణానికి భూమి పూజ చేసి మాట్లాడిన మంత్రి నారా లోకేష్. విద్యతో పాటు పిల్లల క్రీడల్లోనూ రాణించాలి. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ స్టేడియంలో హాకీ క్రీడాకారులకు పౌష్టికాహారం అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి. పెంచలకోనలోని నరసింహస్వామిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు జడ్జి జేపీ సుధా దంపతులు. జడ్జి కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికిన వేద పండితులు. నెల్లూరులో 1400 మంది పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం. వివరాలను తెలియజేసిన మంత్రి నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.